ఓకే, ఇప్పుడు చాక్లెట్ బనానా రోల్స్. అవునండి. ఇలా చాక్లెట్ ఫ్లేవర్ లో ఏదన్నా వింటేనే చాలా బాగుంటుంది కదా మనకి. అంటే పిల్లలకి పెద్దలకి ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు చాక్లెట్ కి. అండ్ దీంట్లో బనానా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందా మనకి? బనానాస్ యాడ్ చేస్తున్నామండి. ఓకే, అరటిపండు ముక్కలు యాడ్ చేసేసి రోల్స్ లో మనం. ఓకే, సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి చాక్లెట్ బనానా రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాక్లెట్ బనానా రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, జొన్న పిండి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్, చాక్లెట్ సాస్ 1/2 కప్పు, అరటిపళ్ళు 2, జీడిపప్పు పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేను పిండి కలిపేసి పెట్టానండి. సో మైదా, జొన్న పిండి, అలాగే కొంచెం నెయ్యి వేసేసి ఉప్పు కూడా వేసుకున్నాం. వేసేసి కొంచెం ఇలా మనం కాసేపు పెట్టేస్తే మనకు సాఫ్ట్ గా వస్తుంది కాబట్టి నేను ముందుగా కలిపేసి రెడీ పెట్టేశాను. ఓకే, సో జొన్న పిండి ఇందులో మనము ఎక్స్ట్రాగా వాడుతున్నాం అన్నమాట. ఎస్. ఓ నైస్. సో ఒక బౌల్ లో ఓకే, అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో ఇది అట్లా ఫ్రైడ్ రోల్స్ చేస్తారు కదా చాక్లెట్, అట్లా కాదనమాట? లేదండి. ఓ, సో అలా డీప్ ఫ్రై వాటికంటే కూడా ఇది బెస్ట్ కదా అసలు. ఎస్. సో ఇక్కడ మనం చాక్లెట్ సాస్ వాడుతున్నాం కదా, సో అలా మనం డిఫరెంట్ సాసెస్, క్యారమెల్ కూడా దొరుకుతుంది. ఓకే, సో ఫ్రూట్ బేస్ లో కూడా మనకు స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ ఇవన్నీ దొరుకుతాయి. సో అలాంటి మనం డిఫరెంట్ గా చేంజ్ చేస్తూ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే ఓకే. అలాగే ఫ్రూట్స్ కూడా మనం మార్చుకోవచ్చు. సో ఈ రోల్స్ లో ఏంటంటే ఎక్కువగా మనం హాటే చేసుకుంటూ ఉంటాం. సో ఇలా కొంచెం ఈ ఫ్రూట్ బేస్ లో కూడా బాగుంటుంది. ఓకే, సో వీటిలో ఉండే కొంచెం న్యాచురల్ స్వీట్నింగే సరిపోతుందండి. ఓకే, ఇంకా ఎక్స్ట్రా షుగర్ ఏం యాడ్ చేసుకోవట్లేదు? యాడ్ చేయట్లేదు. ఓకే. సో దీంట్లో కొంచెం జీడిపప్పు పొడి. సో ఇది అవైలబుల్ ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే ఓన్లీ మనం ఆ బనానా డైరెక్ట్ గా తీసుకొని కూడా వాడుకోవచ్చు. ఓకే ఓకే. సో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది ఇది. దాల్చిన చెక్క పొడి. ఓకే. సో బేసిక్ గా చాలా రోల్స్ లో వాటిల్లో ఇవి వాడుతూ ఉంటారు, అంటే బయట మనం తినే వాటిల్లో. ఎస్, ఎక్కువగా వెస్టర్న్ ఫుడ్స్ లో ఇది చాలా వాడుతూ ఉంటారు. సో ఇది కాస్త పక్కన పెట్టేసేసి, ఓకే, సో ముందుగా మనం కలిపేసి పెట్టుకున్నాం కదండి పిండి. సో దీన్ని మనం పల్చటి చపాతీలా ఒత్తేసుకోవాలి. ఓకే. సో కొంచెం పల్చగా చేసుకోవాలి రాజు గారు దీన్ని? అవునండి. ఓకే. సో కొంచెం పిండి. సో ఇలా ఫ్రూట్ కాంబినేషన్ లో అయితే మనము ఎక్కువ కుక్ చేసుకునే పని ఉండదు మనకి. అదే హాట్ చేసుకునేటప్పుడు అయితే ఏదైనా వెజిటబుల్స్ అవి తీసుకున్నా కొంచెం ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఇవెలా మనం పెద్ద రోల్స్ చేసి కట్ చేసుకోవచ్చా, లేకపోతే? పెద్ద రోల్స్ చేసేసి ఒక దాంట్లో మనం హాఫ్ కానీ లేకపోతే 1 ఇంచ్ డయామీటర్ అలా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఫైనల్ గా పీసెస్ అనేది మనం నచ్చినట్టుగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం పల్చగా చపాతీలా చేసేసుకోవాలా? ఎస్ అండి. సరే రాజు గారు, మీరు అది చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నట్లయితే ఉల్లిపాయలో కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మెత్తగా నూరి ఆ మిశ్రమంతో చిగుళ్లను రుద్దుకుంటూ ఉన్నట్లయితే చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? అది ఓకేనండి. సో ఇది అంటే వితౌట్ ఆయిల్ అట్లాగా మనము వితౌట్ ఆయిల్ చేస్తాను. మళ్ళీ మనం దీనికి చాక్లెట్ సాస్ అప్లై చేస్తాం కదా, సో కాబట్టి వితౌట్ ఆయిల్. కావాల్సితే కొంచెం బటర్ పెట్టుకోవచ్చు. బటర్ కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం దానికి కుదురుతుంది. సో ఆయిల్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది కదా. అవునవును. సో మనకి అంటే ఇట్లాంటివి ఇందులో అంటే మనం జొన్న పిండి యాడ్ చేసుకున్నాం, కానీ
జస్ట్ ఆ మైదావి ఇలా చపాతీలు మనకు దొరుకుతాయి కదా బయట, సో అవైనా తెచ్చుకొని మనము ఇవి స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇంకొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. సో అంటే ఇప్పుడైనా ఇన్స్టెంట్ గా అలాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో ఇలాంటి ఐడియాస్ ఏమైనా వస్తే టకటకా చేసేసుకోవచ్చు. జస్ట్ మిక్సింగ్ చేసేసి మనం లోపల స్టఫ్ చేసేయాల్సి. అవును, సో అలా రెడీ చేసుకొని మనం వెంటనే చేసేసుకోవచ్చు. యా. సో జనరల్ గా మైదాది బాగా పల్చగా చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్ గా వస్తుంది కదా. మరి ఇక్కడ జొన్న పిండి మైదా కలిపాం కదా, అయినా కూడా మనకి అంతే సాఫ్ట్నెస్ ఉంటుంది. అంటే మైదా క్వాంటిటీ మనం ఎక్కువ తీసుకున్నాం కదండి, జొన్న తక్కువ. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో కొంచెం ఇది చల్లారాలి, ఎందుకంటే మనం చాక్లెట్ సాస్ కదా, సో వేడి అప్లై అయితే అది మెల్ట్ అవుతుంది. సో మనం ఆ చాక్లెట్ సాస్ బేస్ తీసుకొని మిక్స్డ్ ఫ్రూట్స్ అట్లా కూడా వాడొచ్చేమో కదా, స్టఫింగ్ మనం అలా కూడా చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ అదే ఈ చాక్లెట్ సాస్ కి సెట్ అయ్యేలాంటివి అయితే బాగుంటుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదండి, సో ఈలోపు కార్వింగ్ చేసేస్తాను. ఓకే, ఏం చేస్తున్నారు ఈరోజు? బ్రెడ్ తో చేస్తున్నాను. సో చిన్న మనం అంటే పెరట్లో చిన్నగా అట్లా పిచ్చుక గూడ్లా కడతాం కదా, సో చిన్న హౌస్ లాగా, సో అలా చేస్తానండి. బర్డ్ హౌస్ లా. ఎస్. సో ఈ వైట్ లో పైన. ఎస్ అండి. ఓకే, సో ఇది హౌస్ లాగా వస్తుంది. సో ఎడ్జెస్ మనకు కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది కదా, ఓకే. ఓకే, సో కింద స్టాండ్ లా చేస్తున్నాను. సో ఇంకో బెడ్ నుంచి ఇంకొక పీస్. ఓకే, సో ఇలా నిలువుగా వస్తుందండి. సో ఇలా స్టాండ్ సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఆ బర్డ్ వెళ్ళడానికి కొంచెం అలా హోల్ లా ఉంటుంది కదా, సో దాని కొరకు క్యారెట్ నుంచి ఒక చిన్న రౌండ్ సర్కిల్. ఓకే, ఓకే. సో ఇలా సరిపోతుంది. బాగుంది, సింపుల్ గా. సో ప్లేట్ ఇస్తారా? సో సైడ్ లో కొంచెం లైట్ గ్రీనరీ టైప్ లో ఇస్తున్నాను. నైస్, కలర్ఫుల్ గా ఉంది. ఓకే, సో చల్లారిపోయిందా? ఎస్ అండి. చాక్లెట్ సాస్ మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. సో మనకి యాక్చువల్గా అంటే ఈ చాక్లెట్ ఫ్లేవర్ కూడా కావాలి అనుకుంటే మన ఈ బార్ చాక్లెట్స్ కూడా మెల్ట్ చేసి డబుల్ బాయిలింగ్ లో మనం మెల్ట్ చేసేసుకొని హ్యాపీగా అది కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ చక్కగా బాక్సెస్ లో పెట్టేస్తే పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ బ్రేక్ కానీ ఇలాంటి టైంలో బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. యూజువల్ గా ఉట్టి ఫ్రూట్స్ పెట్టినా ఏం పెట్టినా కొంచెం అంటే ఫ్రూట్స్ అంతగా కూడా ఇష్టపడరు కదా అందరూ ఉట్టి తినాలంటే. సో ఈ ఐడియాలో చేసేసుకోవచ్చు. చాక్లెట్ తిన్న ఫీల్ ఉంటుంది, ఆ ఫ్రూట్స్ కూడా దాంట్లో మిక్సింగ్ ఉంటాయి కాబట్టి ఓకే. సో మధ్యలో
ఓకే. సో బిగ్ నైఫ్ ఇస్తారా? ఓకే అండి. సో చాక్లెట్ బనానా రోల్స్ రెడీ. ఓకే అండి, మరి చాక్లెట్ బనానా రోల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ బనానా రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో జొన్న పిండి, ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో అరటిపళ్ళు, జీడిపప్పు పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై చపాతీకి చాక్లెట్ సాస్ రాసి మధ్యలో అరటిపండు మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ బనానా రోల్స్ రెడీ.